హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్కాట్లాండ్ ట్రిప్ డే 2 అండ్ డే 3ని ఈరోజు ఒకే బ్లాగ్ లో చూపించబోతున్నాను. డే 2లో నేచర్ మ్యాజిక్, డే 3లో ఎక్స్ప్లోరేషన్ వైబ్స్. మరి మొదలెడదామా? డే 2 ఉదయం చాలా ఫ్రెష్గా స్టార్ట్ అయింది. రోడ్ ట్రిప్ మొదలు పెట్టగానే ప్రతి 5 నిమిషాలకు ఒక అమేజింగ్ వ్యూ, గ్రీన్ హిల్స్, హ్యూజ్ మౌంటైన్స్, పీస్ఫుల్ లోచెస్. ఇక్కడ సైలెన్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంది. ఇది నిజంగా నేచర్ థెరపీ భయ్యా. కెమెరా ఎంత క్యాప్చర్ చేసినా రియల్ బ్యూటీ ఇంకా 100 రెట్లు ఉంటుంది. ఇలాంటి పీస్ఫుల్ ప్లేసెస్ మీకు ఇష్టమా? కామెంట్లో చెప్పండి. స్కాట్లాండ్ అనేది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ భయ్య, ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఇది మేము వెళ్తున్నది ఇప్పుడు గ్లెన్కోయి. అది వచ్చేసి హిల్ స్టేషన్. మొత్తం అక్కడ మంచు, తర్వాత అక్కడ వచ్చేసి కేబుల్ చైర్ పైకి తీసుకెళ్ళడానికి మనకి కేబుల్ చైర్లో పైకి తీసుకెళ్తారు భయ్య. సో అక్కడ నుంచి మనం పైకి వెళ్ళిన తర్వాత చాలా ఎంజాయ్ చేస్తాము. అంతకుముందు మేము ఇంకొకటి ప్లేస్ చూపిస్తా భయ్య. ఇది వచ్చేసి మనకి హ్యారీ పోటర్ ట్రైన్ లొకేషన్. ఇది ఆ బ్రిడ్జ్ వచ్చేసి హ్యారీ పోటర్ ఫిలింలో తీసింది, చూడండి. సో ఇక్కడ మేము చాలా టైం స్పెండ్ చేసాం ఫ్రెండ్స్తోని. సో అక్కడ మొత్తం వ్యూస్ చాలా బాగున్నాయని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకోవడానికి అయిపోయింది భయ్య ఆ టైం మొత్తము. సో అది తీసుకున్న తర్వాత మళ్ళీ మన మెయిన్ లొకేషన్కి బయలుదేరే టైంలో చూడండి భయ్య, ఆ కొండలు చూడండి, దాని పైన మంచు చూడండి. కింద వచ్చేసి మొత్తం క్లియర్గా ఉంటుంది భయ్య, పైన వచ్చేసి మొత్తం వైట్గా, కింద వచ్చేసి మొత్తం గోల్డెన్ కలర్గా, మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చెప్పలేం భయ్య. చూస్తేనే అర్థమవుతుంది, డైరెక్ట్గా చూస్తేనే. మీరు వీడియోలో చూసినంత ఇది ఇంత క్లారిటీగా ఇవ్వలేకపోయాను. సో ఫర్దర్గా ఇంకా మీకు ఫ్యూచర్ వీడియోస్లో ఇంకా క్లారిటీగా ఈ వీడియోస్, నా వ్లాగ్స్ అన్నీ ఇంకా క్లారిటీగా ఇస్తా అని నేను కోరుకుంటున్నాను. సో అందరూ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్కి. ఇలాంటి వీడియోస్ కోసం ఇక్కడ యూకేలో ఉన్నన్ని రోజులలో మీకు యూకే లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం ఫుల్గా వీడియో చేసి పెడతాను భయ్య అన్నిట్లలో. సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. ఫర్దర్గా ఏ వీడియోస్ వచ్చినా మీకు తొందరగా రావడానికి. సో ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, ఏదన్నా నా సైడ్ నుంచి వీడియో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది. ఇది క్లోజ్ క్యాబిన్ కాదు, ఓపెన్ చైర్ రైడ్ భయ్య. స్టార్ట్ అయిన ఫ్యూ సెకండ్స్ కొంచెం స్కేరీగా అనిపించింది. కింద వ్యాలీ క్లియర్లీ కనిపిస్తుంది. విండ్ ఫుల్ స్పీడ్లో ఫేస్ మీద పడుతుంది. కోల్డ్ డబుల్ అయింది. హైట్ పెరిగే కొద్దీ ఎంటైర్ గ్లెన్కోయి వ్యాలీ సినిమాటిక్గా కనిపిస్తుంది భయ్య. ఫియర్ స్లోలీ ఎగ్జైట్మెంట్గా మారిపోతుంది. టాప్కి చేరుకున్నాక 360 డిగ్రీ మౌంటైన్స్, ఫుల్ స్నో భయ్య. ఈ ఫీలింగ్ వచ్చేసి చాలా బాగుంది. నడిచే కొద్దీ మంచి పెరుగుతూనే ఉంది. వాడు చూడండి ఎలా స్కేటింగ్ చేస్తున్నాడో. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేని ఫీలింగ్. గ్లెన్కోయి ఓపెన్ కేబుల్ చైర్ డెఫినెట్లీ డే 2 హైలైట్. ఇది వచ్చేసి స్లెడ్జింగ్ భయ్య. మనము ఎట్లయితే జారుడు బండ జారుతామో దానికి మన కింద ఇది ఒకటి ఇస్తారు వాళ్ళు ఫ్రీ. ఇక్కడ వచ్చేసి అది కూడా. సో అది తీసుకొని మనం ఎంత ఎంజాయ్మెంట్ చేసుకుంటే అంత ఎంజాయ్ చేసుకోవచ్చు అక్కడ ఉన్నంతసేపు. సో లైక్ మనం మళ్ళీ చిన్నపిల్లల్లాగా అయిపోవచ్చు. ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మా ఫ్యామిలీ అందరూ, ఫ్రెండ్స్ అందరూ చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడ, చూడండి. సో వీళ్ళు వచ్చేసి రీల్స్ చేసుకుంటూ కూర్చున్నారు భయ్య మా ఫ్యామిలీ మొత్తము. మా తమ్ముడు కొరియోగ్రాఫర్ దీనికి, ఈ డాన్స్కి. మా బామ్మది మొత్తం అడ్డొస్తుంది భయ్య. సో అట్లా మొత్తం పైన ఎంజాయ్మెంట్ అయిన తర్వాత కిందికి దిగిపోతున్నాము సేమ్ అదే చైర్లో. డే 2 నేచర్ హెవీ అయితే డే 3 ఎక్స్ప్లోరేషన్ హెవీ. వాకింగ్ త్రూ న్యూ ప్లేసెస్, లోకల్ వైబ్ ఎంజాయ్ చేయడం, డిఫరెంట్ అట్మాస్ఫియర్.
కిందికి వస్తున్న కొద్దీ మంచు బాగా పెరిగిపోయింది భయ్య. ఎలా ఉందో చూడండి, మీరే చూడొచ్చు మంచు ఎలా కురుస్తుందో. భయ్య కిందికి వస్తున్న కొద్దీ మంచు చాలా పెరిగిపోయింది, అలానే కోల్డ్ కూడా చాలా పెరిగిపోయింది అక్కడ. ఎంత అంటే చేతులు, మన ఫోన్ ఏదైతే వీడియో తీస్తుంటే చేతులు మొత్తం గడ్డ కట్టుకపోయినాయి భయ్య. ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటారో ఏందో తెలియదు. చూడండి, సో కిందికి దిగుతున్న కొద్దిగా చూడండి లొకేషన్ ఎంత బాగుందో. పైన మంచు, కింద వచ్చేసి మళ్ళా అదే సీనరీస్. సో ముందు వచ్చేసి మా తమ్ముడు వాళ్ళు కూర్చున్నారు, నన్ను ఒక్కడిని వదిలేసి. ఎందుకంటే మా తమ్ముడికి ఒక్కడికి భయం పడతా అని మా వైఫ్ పక్కన కూర్చున్నది. మేము ఎంత హైట్లో ఉంటే మాకు అంత లొకేషన్ కనబడుతుంది భయ్య. చూడండి, అంత హైట్కి వెళ్ళిపోయాం మేము దాంట్లో. మళ్ళీ దాంట్లో నుండే వాటర్ కిందికి పోతున్నాయి భయ్య. ఆ మంచులో నుండే మీకు ఫస్ట్ స్టార్టింగ్లోనే చూపెట్టాము, ఆ వాటర్ అక్కడి నుంచి వస్తున్నాయి, మొత్తము మంచులో నుంచి కరిగి ఆ వాటర్ అనేది కిందికి వస్తున్నాయి. చూడండి అది మంచి ఎలా పడుతుందో, అస్సలకి గ్యాప్ ఇవ్వట్లేదు, అంత చల్లగా ఉంది. చూడండి నన్ను మొత్తం, నా గడ్డంకి మొత్తం మంచు పట్టేసుకుంటుంది, ముఖం మొత్తం రెడ్గా అయిపోయింది భయ్య, అంత చల్లగా ఉన్నది. దిగుతున్న కొద్దీ అసలుకి ఫీలింగే వేరే ఉంది. చూస్తున్న కొద్దీ నేచర్ని మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశాం భయ్య. వెనకొచ్చేసి మా ఫ్రెండ్స్, వాళ్ళని కూడా వీడియో తీయమని చెప్పేసి అక్కడి నుంచి అరుస్తున్నారు. తర్వాత వాళ్ళు నా వీడియో తీశారు అక్కడి నుండి. సో మనం పైనుంచి మనం ఆ వ్యూస్ చూస్తుంటే భయ్య, ఒక ఫీలింగ్, అది వైబ్ అనేది మనం ఒక మాటలో చెప్పలేనిది. చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది. ఆ పైనుండి మళ్ళీ ఆ కార్ ఏదైతే కేబుల్ కార్లో వస్తూ ఉంటే ఆ చలి, ప్లస్ ఇంకోటి ఏంటంటే వీడియో తీసేటప్పుడు మాత్రం మన చేతులు మాత్రం గడ్డ కట్టుకపోతాయి భయ్య. సో అన్నిటికీ గ్లౌజెస్ అన్ని ఖచ్చితంగా వేసుకొని వెళ్ళండి ఇలాంటి ప్లేస్కి వెళ్ళేటప్పుడు. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ టైం వీఆర్ విజిటింగ్ డ్రింకోయి, స్కాట్లాండ్. సో మా ఫ్రెండ్స్ మాత్రం ఇక్కడ తీసుకెళ్ళాక చాలా చిల్ అయ్యారు. ఫస్ట్ డే కన్నా సెకండ్ డే వ్లాగ్ ఇంకా మంచిగా వచ్చింది. అంటే లైక్ వాళ్ళు చాలా బాగా ఫీల్ అయ్యారు, ఇలాంటి ప్లేస్కి వెళ్ళేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. సో మేము అందరం కిందికి వచ్చేసాక అందరం డైరెక్ట్ రూమ్లోకి పరిగెత్తాం భయ్య హీట్ కోసము, ఎందుకంటే అంత చల్లగా అయిపోయినాం మేమంతా. సో అక్కడ నుంచి మేము డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళిపోయే మధ్యలో వేరే ఒక లొకేషన్ మిస్ అయ్యాము. ఆ లొకేషన్ చూసుకొని ఇంకొక ప్లేస్ డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయాం భయ్య మనం. ఆ ఎన్విరాన్మెంట్, అదొక వైబ్ చాలా బాగుంది భయ్య. ఈ లొకేషన్ ఖచ్చితంగా మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్. ఇలాంటి లొకేషన్స్, ఇది నా ఫస్ట్ టైం ఇలాంటి లొకేషన్స్కి వెళ్ళడము. సో ఇది ఒక ఫీలింగ్ చెప్పలేనిది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. ఇది నా ఫస్ట్ వ్లాగింగ్, నేను సరిగ్గా చేయకపోవచ్చు, కానీ ఇంకా మంచి వ్లాగ్స్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి. సో ఇక్కడ నుండి మేము డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళే దారిలో ఒక చిన్న ప్లేస్ చూసుకున్నాము, అక్కడ డియర్స్ ఉంటాయి భయ్య. ఆ డియర్స్ని చూసి అవి మేము పెట్టిన పండ్లను తింటూ అది చాలా ఎంజాయ్ చేశాము. ఆ ఫీలింగ్ వేరే భయ్య. చూడండి, ఇది వచ్చేసి థర్డ్ డే లొకేషన్ భయ్య. ఇది ఒకటే ప్లేస్కి వెళ్ళాము ఎందుకంటే మాకు అంత టైం దొరకలేదు. సో ఇది ఫుల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఏ లొకేషన్స్కి వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేసాము ఆ డే మొత్తం అనేది. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో